హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. సో మన ఛానల్ పేరు LSWR. సో ఇప్పుడు నడుస్తుంది RCC, రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్. రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్లో భాగంగా సో డే 7 క్లాస్ 7లో సో ఆ టాపిక్ ఏంటంటే అగ్రీ విత్ ఆర్ టు. అగ్రీకి విత్ వస్తుందా, టు వస్తుందా? అగ్రీ అనేటువంటి పదానికి టు వస్తుందా, మరి విత్ వస్తుందా అనేది మనం తెలుసుకోబోతున్నాం. అది అంటే ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే సింపులే, ఇది పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్ విషయం. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అగ్రీ విత్ అ పర్సన్. అగ్రీ విత్ అ పర్సన్ అంటే ఒక వ్యక్తి వచ్చినప్పుడు, ఒక వ్యక్తి అంటే అగ్రీ అనే పదం తర్వాత, ఈ అగ్రీ అనే వర్బ్ తర్వాత మనిషి వస్తే మనిషికి విత్ వాడతారు. తర్వాత అగ్రీ టు అ ప్లాన్, ప్రపోజల్ ఆర్ అన్ ఐడియా. అంటే అగ్రీ తర్వాత ఈ ప్లాన్ ఒక ఆలోచన, ప్రపోజల్ ఒక మరి వినూత్నమైనటువంటి ఆలోచన, ఐడియా ఒక ప్రణాళిక. సో ఏదైనా కానీ ఒక ఆలోచన కానీ ఒక ప్రణాళికని కానీ ఒక మరి ముందు చూపుని కానీ మనం ముందు పెట్టినప్పుడైతే సో అగ్రీ అనే పదంతో ఒక ఆలోచన వచ్చినట్లయితే, ఒక విషయం ఏదైనా ఒక విషయం వస్తే అప్పుడు టు వాడతాం. సో మనిషికి అయితే నా విత్ వాడతాం, ఒక ఆలోచనకు ఒక ఐడియాకి టు వాడతాం. ఇది స్పష్టంగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మీ యొక్క డౌట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. తప్పనిసరిగా మరి అన్ని వీడియోస్ వస్తాయి. దయచేసి నన్ను క్షమించాలి, కొంచెం వ్యక్తిగత కారణాలతో, పర్సనల్ రీజన్స్తో కొంచెం వీడియోస్ లేట్ అయినా కానీ విడిచిపెట్టం. అన్ని వీడియోస్ వస్తాయి. పుస్తకాలు కూడా రెడీ అవుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మన పుస్తకాలు వస్తాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మన పుస్తకాలు పెడతాము. సో అంత కాంటెంట్, ఎక్సలెంట్ కాంటెంట్ ఉంటుంది. ఆ కాంటెంట్ మీకు లైఫ్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అన్ని విషయాలు చక్కగా అన్ని వీడియోస్ని ఆఖరి వరకు చూడండి. మీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. సో మరి తెలియని వారికి తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. ముందు కొనసాగుదాం. చెప్పే కదా, మనిషికి వచ్చినప్పుడు అంటే మనిషి అగ్రీ అనే పదంతో మనిషి వస్తే విత్ వస్తుంది. ఒక ప్లాన్ కానీ ప్రపోజల్ కానీ ఐడియా కానీ వస్తే టు వస్తుంది. అది డిఫరెన్స్. అయితే దాన్ని ఎందుకు అలా చేస్తారు, ఎందుకు అలా వస్తుంది అనేది కొంచెం చూద్దాం. నోట్, గమనికలో ఇన్ ద ఫస్ట్ పర్సన్, ఇన్ ద ఫస్ట్ పాయింట్, ఈ ఫస్ట్ పాయింట్లో వీ రెస్పెక్ట్ ఆర్ ఆనర్ ద పర్సన్. ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ని మనం రెస్పెక్ట్ చేస్తున్నాము, ఆనర్ చేస్తున్నాము, అప్పుడు అగ్రీ విత్ అని వాడతాం. ఓకే, నెక్స్ట్. బట్ ఇన్ ద సెకండ్ పాయింట్లో we are willing to do the action, to do the plan, to do the proposal, or to move forward with the idea, to move forward, to do the idea, to do the plan, to do the idea, to move forward with the proposal. సో అప్పుడు ఇక్కడ టు వాడతాం. అంటే ఫస్ట్ పాయింట్లోనేమో మనిషిని మాత్రమే మనం రెస్పెక్ట్ చేస్తాం లేక ఆనర్ చేస్తాము, అక్కడ విత్ వాడతాము. రెండో పాయింట్లో మాత్రం ఇంకా మనం యాక్షన్ చేయడానికి కూడా, అంటే ఆ కార్యక్రమాన్ని, ప్లాన్ కానీ అంటే ఆలోచనని కానీ ఒక వినూత్నమైన పథకాన్ని కానీ మనం చేయడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి అక్కడ టు వాడతాం. ఇది కూలంకషంగా ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. తర్వాత ఎగ్జాంపుల్స్ చూద్దాం. దయచేసి ఎగ్జాంపుల్ ఫర్ గ్రాషియా. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ ఫస్ట్ పాయింట్ అగ్రీ విత్ అనేటువంటి విషయాలతో మూడు ఉదాహరణలు చూద్దాం. అటు తర్వాత అగ్రీ టు కూడా చూద్దాం. ఫస్ట్ పాయింట్, రాజేష్ అగ్రీస్ విత్ హిజ్ ఫాదర్. రాజేష్ అగ్రీస్ విత్ హిజ్ ఫాదర్. తన యొక్క ఫాదర్తో తను ఏకీవిస్తున్నాడు. అగ్రీ విత్. ఓకే, నెక్స్ట్ అగ్రీస్ విత్. దే అగ్రీ విత్ ద టీచర్. వారు ఆ ఉపాధ్యాయురాలతో వాళ్ళు ఏకీవిస్తున్నారు. దే అగ్రీ విత్ ద టీచర్. సో ఆ ఉపాధ్యాయునితో వారు ఏకీవిస్తున్నారు అని దాని అర్థం. తర్వాత మూడవదిగా వీ అగ్రీ విత్ యూ. మేము మీతో ఏకీవిస్తున్నాము, మీతో. సో వీ అగ్రీ విత్ యూ. విత్ అనే పదాన్ని, ఇప్పుడు ఈ విత్ ఉంది కదా, ఈ విత్ అనే పదానికి
రెండు ప్రొనౌన్సియేషన్లు ఉన్నాయి. రెండు ప్రొనౌన్సియేషన్లు కూడా కరెక్టే. ఆ రెండు ప్రొనౌన్సియేషన్ ఆ ఉచ్చారణలు ఏంటంటే ప్రొనౌన్సియేషన్ యాక్సెంట్ ఏంటంటే విత్, మనందరికి తెలిసిందే. విత్ బోత్ ఆర్ కరెక్ట్. సో మనం తెలిసింది విత్ కూడా యాక్సెప్టెడ్, 100% యాక్సెప్టెడ్. సో we agree with you, we agree with you, మేము మీతో ఏకీభవిస్తున్నాం. సో ఆఖరిగా రెండో పాయింట్ చూద్దాము. అగ్రీ టు. సో రాజు అగ్రీస్ టు ద ప్లాన్. రాజు అగ్రీస్ టు ద ప్లాన్ అంటే ఆ ప్లాన్ని చేయడానికి ఏకీభవిస్తున్నాడు. ప్లానింగ్ చేయడానికి ఏకీభవిస్తున్నాడు. చెప్పే కదా, వీఆర్ విల్లింగ్ టు డూ ద యాక్షన్. ఆ ప్లాన్ చేయడానికి ఏకీభవిస్తున్నాను అర్థం. లత అగ్రీడ్ టు ద ఐడియా. సో లత మనం వేరే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క సలహా, ఆ యొక్క ఇచ్చినటువంటి ఐడియా అంటే ప్రణాళిక, ఆ ప్రణాళికకి లత ఏకీభవించింది. సో అగ్రీడ్ పాస్ట్ టెన్స్, ఇక్కడ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్. సో హీ అగ్రీడ్ టు ద ప్రపోజల్. ఇచ్చినటువంటి ఆ యొక్క ఆలోచనని, ఇచ్చినటువంటి ఆ భవిష్యత్ ప్రణాళికని, ప్రపోజల్ అంటే భవిష్యత్ ప్రణాళికను చేయడానికి అతడు ఏకీభవిస్తున్నాడని అర్థం. సో నేను మంచిగా వివరించానని అనుకుంటున్నాను. మీ అందరికీ స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో తెలివితేటలు కలిగినటువంటి విద్యార్థులు మీరు అర్థం చేసుకుని పెద్దవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. పెద్దలు ఖాళీగా ఉన్నవాళ్ళు, కొంచెం ఫ్రీగా ఉన్నవాళ్ళు జాగ్రత్తగా చూసి మీ పిల్లలకి, మీ స్కూల్ పిల్లలకి మరి స్పష్టంగా పాయింట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయమని మనవి. దయచేసి సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆఖరి వరకు వీడియో చూసినందుకు మెనీ థ్యాంక్స్. ఐ విష్ యూ హ్యాపీ లర్నింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.